కాక్రోచ్ జనతా పార్టీ ఇంటర్నెట్లో బాగా ట్రెండింగ్ అయిపోతుంది. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఏంటంటే సిజేఎస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్ఎంప్లాయిడ్ యూత్ని ఈ ఆర్టీఐస్ ఫిల్ చేసే వాళ్ళని కాక్రోచ్తో పోల్చడం జరిగింది. దానికి వ్యతిరేకంగా పుట్టిందే నిరసన అనుకోండి. ఈ డిజిటల్ ఎరాలో జరిగిన నిరసన, ఆ నిరసనే ఈ కాక్రోచ్ పార్టీ. వీళ్ళ యొక్క మెయిన్ 5 ఎజెండాస్ ఎటు చెప్తాను వినండి. సింపుల్గా మనం గూగుల్లోని కాక్రోచ్ జనతా పార్టీ అని కొట్టగానే వీళ్ళకి ఒక వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్ కూడా చాలా పాపులర్ అయిపోయింది. వాయిస్ ఆఫ్ ద లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్. ఇది ఒక డిజిటల్ ఎరాలో జరిగే ఒక డిఫరెంట్ ప్రొటెస్ట్ అనమాట. వీళ్ళ మెయిన్ ఎజెండా, వీళ్ళ మెయిన్ ఫాస్ట్ ఏంటంటే, ఒకటి, ఈ రిటైర్ అయిపోయిన చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాజ్యసభ సీట్లు ఇవ్వకూడదు. అలాగే నిజాయితీ పరులు ఓట్లు ఎవరైతే ఉంటే వాళ్ళని రద్దు చేసే వాళ్ళని యూఏపీఏ కింద అరెస్ట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఉమెన్ రిజర్వేషన్. 33 ఉన్నది 50కి చేయాలి. అలాగే క్యాబినెట్లో కూడా 50% రిజర్వేషన్ వీళ్ళకి ఇవ్వాలని. నెక్స్ట్ అంబానీ, అదానీ వీళ్ళకి మీడియాకి సంబంధించి ఉన్న లైసెన్స్ని ఇమీడియట్గా క్యాన్సిల్ చేయాలని. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి షిఫ్ట్ అవుతారు చూసా, వాళ్ళని ఒక 20 years ఎటువంటి రాజకీయాల్లోని పోటీ చేయకుండా, పైగా ఎటువంటి గవర్నమెంట్ పదవిలో రాకుండా చూడాలని. ఇది కొత్త ఎరాలో జరుగుతున్న ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొటెస్ట్ ఇది.